గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. చాలండి. ఇక్కడ నోవహు గురించి చెప్తున్నాడు అన్నమాట. నోవహు కాలంలో నోవహు ఒక్కడే నీతిమంతుడిగా కనబడ్డాడు. నోవహుని దేవుడు ఏర్పరచుకున్నాడు. నోవహుని దేవుడు ఓడ సిద్ధము చేయమని దేవుడు చెప్పినప్పుడు వెంటనే వెళ్ళి ఓడ సిద్ధం చేశాడా? లేకపోతే మనుషులు ఏమనుకుంటారో, వాళ్ళు నవ్వుతారేమో, అపహసిస్తారేమో, లేకపోతే వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, ఈ ఓడ సిద్ధం చేసినప్పుడు ఎన్ని నిందలు వచ్చాయో నోవాహుకి కదా. ఇప్పుడు దాకా వర్షం లేదు, ఇప్పుడు వర్షం వచ్చిద్దా అని ఎగతాళి చేసి ఉండొచ్చు. కానీ దేవుడు మాటకు ఎప్పుడైతే